త్రిపుల్ ఎస్ కెళ్ళరుడి ప్రేక్షకులందరికీ నమస్కారం. సంక్షణం ఇప్పుడు వచ్చేది ఉగాది, కొత్త సంవత్సరం అంతా మనకంత శుభం జరగాలని, డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందంగా ఉండాలని ఈ మన త్రిపుల్ ఎస్ కెళ్ళరుడి మీతోటి ఉన్నది కాబట్టి అన్నీ కూడా మీకు శుభంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఇట్లాంటి కష్టాలు వచ్చినా పోవడానికి, ఎలాంటి బాధలు వచ్చినా పోవడానికి రాశులు, ఏ రాశిలో వారికి హెచ్చు తగ్గులు ఏమున్నా కూడా సమానంగా వచ్చేటట్టుగా చిన్న రెమెడీ మనకి వచ్చేసి పరాభావన సంవత్సరం ఉగాది అనమాట. ఉగాది పేరు, ఇప్పుడు వచ్చే సంవత్సరం పేరు పరాభావన సంవత్సరం. 60 మంది సుపుత్రులలో అందరి పేర్లలో ఇది ఒకటి నంబర్. ఇది ప్రభావ నుంచి మొదలుపెట్టి అక్షయ దాకా అన్ని 60 పేర్లు అందరు కూడా. ఇది మనకు 60 మందిలలో 40 నంబరు వచ్చేసి పరాభావనామ సంవత్సరం. ఇది ఈ పరాభావనామ సంవత్సరంలో 12 రాశుల వారికి, అంటే 12 రాశులు, 20 నక్షత్రాలు, 2 పాదాలు ఉంటాయి. అందరూ కూడా అందరం కూడా అందరూ ఒక్కొక్క రాశి వారికి ఆదాయం బాగుండి, వ్యాయామం తక్కువ ఉండి, కొంతమంది వ్యాయామం ఎక్కువ ఉండి ఆదాయం తక్కువ ఉండడం, ఇవన్నీ ఉంటాయి. కొంతమంది అవమానం ఎక్కువ, మిత్రులు ఎక్కువ, ఇట్లా ఉంటుంది కదా, శత్రువు యొక్క మిత్రులు తగ్గ, ఇవన్నీ కూడా మనకు ఎక్కువ హెచ్చు తగ్గులు ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు దుష్ప్రభావాలు ఇచ్చేంత, మన గ్రహ బాలిక దుష్ప్రభావం ఇచ్చేదంతా మంచి ప్రభావాన్ని ఇచ్చేటట్టు కూడా చిన్న రెమెడీ. అంటే ఈ రెమెడీ చేసుకోవడం వల్ల మనకి ఇలాంటి దోషాలు లేకుండా మన కార్యాలని ఈ పరాభావనామ సంవత్సరంలో పనులన్నీ కూడా సక్సెస్గా మీకు అన్నీ అయిపోవాలని చిన్న రెమెడీ, ఓకేనా. కాకపోతే దానికన్నా ముందు మన స్వామివారి ధ్యానం చేసుకొని అసలు ఈ మొత్తం ఈ ఉగాది గురించి మనం మొత్తం తెలుసుకొని ఏం చేస్తే బాగుండు, ఉగాది రోజు ఏ విధంగా చేసుకోవాలి, ఉగాది రోజు మనం ఏం చేస్తే మనకు జీవితాన్ని సక్సెస్, సంవత్సరం అంతా చాలా బాగుంటుంది, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకునే ముందుగా మా స్వామివారి ధ్యానం చేసుకుని ముందుకు వెళ్దాం, ఓకేనా. స్వామి శివపస్తుమూర్తారు అర్చన ఆర్యంగని గుద్ది బుల బాలకన ఎర్మేలి ధర్మశాస్త్ర విషపరి గిరిజన హరియసుతనే జ్యోతి స్వరూపణి ఉమాపతి రమాపతి భాగ్యపుత్ర శ్రీ పరశురామదేవాయ వల్లభాయ నమో నమః. స్వామి శరణమయ్యప్ప. మనకు పరాభావన సంవత్సరం ఉగాది రోజు ఎప్పుడైనా కూడా మనకు ఉగాది రోజు అంటే ప్రతిరోజు కూడా ఉగాది సమయము సూర్యుడు నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ కొత్త సంవత్సరం మనకు ఏ వారంలో సూర్యుడు ఉగాది రోజు వస్తే అది ఆ సంవత్సరం అంతా ఆ వారానికి సంబంధించిన గ్రహం మనకు రాజుగా మారుతారు, ఓకేనా. అదేవిధంగా మనకు సూర్యుడు ఉదయించే ముందే మనము షడ్రుచులకు సంబంధించిన పచ్చడి మనము రెడీ చేసుకొని మనము స్వీకరించగా ప్రసాదంగా దేవుడికి ఎక్కించి, ఆ ప్రసాదం స్వీకరించే ముందు మనము ముందుగానే సూర్యుడు ఉదయించక ముందుకే మనం ఈ కార్యంగా స్నాన జపాలు ఇవన్నీ కూడా కార్యక్రమం కంప్లీట్ చేసుకొని ఖచ్చితంగా మనం అభ్యంగా స్నానం చేసుకోవాలి. ఆ తర్వాత మన స్నాన కార్యం అయిన తర్వాత నూతన వస్త్రాలు ఖచ్చితంగా చేసుకోవాలి. ఎప్పుడో సాయంత్రం ఏ టైం చేసుకోవడం, నూతన వస్త్రాలు వేసుకున్న తర్వాత అప్పుడు మనం ఇంటికి మామిడి తోరణాలన్నీ అలంకరించుకొని అప్పుడు దేవతార్చన అవన్నీ కూడా చేసేసుకొని, దేవతార్చన అవన్నీ కూడా విగ్రహాలు కడుక్కుంటారు, ఏం చేస్తారు, మనం ఏ విధంగా మీకు ఎలా ఉంటుందో ఏ విధంగా శుద్ధి చేసుకుంటారు, ఏ టైం నుంచి చేసి ఏ విధంగా చేసుకుంటూ అవన్నీ చేసేసుకున్న తర్వాత సూర్యుడు ఉదయించే 24 నిమిషాల ముందే పవర్ ఎక్కువ ఉంటుంది. సూర్యోదయం రోజు కూడా ఎప్పుడు కూడా సూర్యుడు ఉదయించి 24 నిమిషాల ముందు ఆ పవర్ వేరు ఉంటుంది. 24 నిమిషాల తర్వాత కూడా ఇంకో రకం పవర్, 2 విధాలు. ఉదయించే ముందు 24 నిమిషాలు, ఉదయించిన తర్వాత 24 నిమిషాలు, ఈ మధ్య ఇవి కాలాలు చాలా శుభ్రమైనవి. 24 నిమిషాల ముందు ఈ పూజాక్రమం దీపారాధన ఇవన్నీ అయిపోవాలి. మనకు సూర్యుడికి సంబంధించిన అవుతుంది. సూర్యుడు ఉదయించే ముందుకు మనము ఈ పచ్చడి స్వీకరించేసి మన తల్లిదండ్రులు మనసులో అనుకోవాలి, ఇష్టదేవతలు ఈ సంవత్సరం అంతా నాకు శుభదాయకంగా ఉండాలి, ఎలాంటి గ్రహాలు ఏవిన్నా అన్నీ కూడా నాకు అనుకూలంగా మారాలి అన్నట్టుగా మీరు ప్రార్థన చేసుకొని మంచిగా ఉండండి. తర్వాత ఈ రాశి వారికి ఒక్కొక్క రాశి వారికి ఈ సంవత్సరం ఒక్కొక్క ఎలా ఉంటుంది ఏం కథ అనేది చెప్తుంటాను. ఏ రాశి వారు ఎలాంటి రెమెడీస్ ఈ సంవత్సరంలో చేస్తే వాళ్ళు అనుకున్న కోరికలతో ఉన్నత స్థాయికి వెళ్తాయి అన్నమాట. ఎలా చేసుకుంటే ఏమి అలా అనుకున్న పనులు ఏమైనా కూడా కావడానికి కొన్ని గ్రహాలు స్థితిగతులన్నీ ఉంటాయి, ఓకేనా. ఈ సంవత్సరం వచ్చి మనకు పరాభావన సంవత్సరం వచ్చేసి 40వ మాసం అన్నమాట. తర్వాత ఈ మాసాలలో అంటే సంవత్సరాలలో 60 సంవత్సరాల్లో మనకు ఈ పరాభావన సంవత్సరం వచ్చేసి 40ది ఇది సంబంధించింది. కాకపోతే ఈ సంవత్సరము గురుడు మనకు రాజు అయ్యారు, కుజుడు మనకు మంత్రిగా అయ్యారు, తర్వాత శుక్రుడు ఒక స్థానము, బుధుడు ఒక స్థానం తీసుకున్నాడు, శని భగవాన్ ఒక స్థానం తీసుకున్నాడు. ఇవన్నీ కూడా ఒక్కొక్క గ్రహం ఎట్లయినా మొత్తం అన్ని గ్రహాలు ఒక్కొక్క నిర్ణయం తీసుకున్నాడు. చంద్రుడు మనకు 3 స్థానాలు తీసుకున్నారు. అంటే చంద్రుడు మనకు
ఏదైతే రాజ్యం నడిచేటప్పుడు ఎన్ని ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒక్కొక్క చంద్రుడు 3 స్థానాలు తీసుకోవడం, కుజుడు మంత్రిగా తీసుకోవడం, శుక్రుడు ఒక స్థానం తీసుకోవడం, ఇవన్నీ కూడా సిస్టమ్ ఒక విధంగా ఉంటుంది అన్నమాట. ఇది కూడా స్థానానికి సంబంధించింది. కాకపోతే మనకు కావాల్సింది ఏ గ్రహాలు ఎలా ఉన్నా మన జీవితం అనేది మనకు కావాల్సిన కోరికలు తీరడం, మన సిస్టమ్ అంతా బాగుండాలి, మనకి ఈ సంవత్సరం అంతా శుభదాయకంగా జరగాలని చిన్న రెమెడీ ద్వారా మనం ఏం చేస్తే బాగుంటుంది, ఈ గ్రహాలని ఇలా వచ్చాయి కదా, ఈ గ్రహాలన్నిటికీ మనం ఏం చేస్తే బాగుంటుంది, ఎలాంటి రెమెడీ చేస్తే బాగుంటుంది చూసుకొని ఈ గ్రహాలని లెక్కేసి అభ్యాసం చేసి ఏ విధమైన రెమెడీ చేస్తే ఈ అన్నిటికీ బాగుంటుందో నేను మొత్తం టోటల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఒక చిన్న విషయం, ఒక కొబ్బరికాయ తీసుకోవాలి. కొబ్బరికాయ బూరున్న కొబ్బరికాయ బూరు లేని కొబ్బరికాయ తీసుకోవాలి. ఒకవేళ బూరు ఉందంటే పీచు మొత్తం తీసేసాను, వెనుక మాత్రం దాన్ని ఉంటుంది కనుక వెనుక తోక మాత్రం అలానే ఉంచాను, బూరు మొత్తం తీసేసినాము. పైన ఒక చిన్న హోల్ చేయండి కొబ్బరికాయ. డ్రిల్ తోటి చేస్తారా, పలగొట్టకూడదు. డ్రిల్ తోటి చేస్తారా లేకపోతే ఏ విధంగా దాన్ని హోల్ చేస్తారో కొన్ని ద్రవ్యాలు అందులో పంపించుకోవడానికి మనం రెడీ చేసుకోవాలి ఉగాది రోజు. ఇది మాత్రం ఎప్పుడు గురువారం రోజే చేయాలి. ఈ సంవత్సరం మొత్తం 5-6 సార్లు చేసిన పర్లే, కాకపోతే ఉగాది రోజు గురువారం వస్తుంది కాబట్టి గురువారం ఇది చేయడం వల్ల మనకు చాలా బాగుంటుంది. వీలైతే ఈ ఉగాది రోజు ఉదయం 6 నుంచి 7 గంటల లోపు మనకు వీలైతే చేయండి, లేకపోతే సాయంత్రం వరకు అయినా చేయండి. ఓకేనా, సాయంత్రం వరకు సాయంత్రం లోపల ఎప్పుడైనా చేయొచ్చు. 4 గంటల లోపల, 4 దాటకూడదు, 4 దాటకుండా ముందే చేయండి. దీన్ని ఏం చేయాలంటే మనకు కొంచెము ఈ గ్రహాలు ఎన్ని గ్రహాలు ఏమున్నా మన సూర్యచంద్రుడు సాక్షాత్కరించే దేవుళ్ళగా మన భగవంతుడు ఇచ్చేది లేదా క్రియేటివ్ మూమెంట్ చేసే ఉండేవాడు సూర్య భగవానుడు, చంద్ర భగవానుడు మనకు దర్శనమిస్తారు. అంటే వారి దగ్గర కొన్ని ధాన్యాలు తీసుకోవాలి. గోధుమలు, బియ్యం 2 కూడా మనము మిక్సీ పట్టేసుకోవాలి, పౌడర్ వేసేసుకోవాలి. దాంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని బెల్లము ప్లస్ షుగర్, బెల్లం కూడా కలపాలి, షుగర్ కూడా కలపాలి. ఈ ద్రవ్యాలన్నీ కూడా మనం రెడీ చేసేసుకొని ఇందులో మనము ఈ కొబ్బరికాయలో మనము ఏదైతే కొబ్బరికాయ రెడీ చేసుకున్నామో అందులో హోల్ చేసుకున్నామో ఈ హోల్లో ఇదంతా నింపేసేసి మన ఇది మొత్తం నింపేశారు కదా, మనం ఇది పట్టేసుకొని మన ఇష్ట దేవతల దగ్గర కొంచెం మనం దీపారాధన చేసాం కదా అక్కడ పెట్టే ఒక 1 మినిట్ అట్లా పెట్టేయండి, 1 నిమిషం పెట్టిన పర్లేదు. పెట్టేసి మీ గోత్రనామా మన నక్షత్రం కానీ మన గోత్రం మన రాశి మీకు అని తెలిస్తే మీ రాశి తెలిసి చెప్పుకోండి, ప్లస్ మీ నక్షత్రం తెలిసి చెప్పుకోండి, మీ పాదం తెలిసి చెప్పుకోండి, మీ గోత్రం చెప్పుకోండి. మీకు ఏం తెలియదంటే నీ పేరుతో నీ పేరు చెప్పేసుకోండి, ఎవరిది వాళ్ళు ఇంట్లో ఎవరిది వాళ్ళు చేసుకోవచ్చు. ఆ కొబ్బరికాయ అలానే తీసుకెళ్ళేసి మనం రాగి చెట్టు దగ్గర పెట్టేసి రావాలి. రాగి చెట్టు వచ్చేసి మన గురువు బలం కదా, గురువే రాజు అంటే ఒక గురువు రాజుని చేయగలుగుతారు. కాకపోతే గురువే రాజు అండి ఈ సంవత్సరం. ఆ సశేషామలంగా ఆనందంగా అంటే మనకు గురువు చెప్తూ ముందుకు నడిపిస్తూ ఏం చేయాలి, విజయం ఎలా సాధించాలో గురువు చెప్తూ తీసుకెళ్తారు. బ్రహ్మ రాసిన రాత తప్పదు అంటారు. కాకపోతే గురువు సెకండ్ కరెక్షన్కి తప్పించగలుగుతారు. ఏదైనా చేయించి ఆ ఏదైనా రెమెడీ చేయించి ఏదైనా చెప్పి ఇది చేయండి అది చేయండి చెప్పి ఆ కర్మను తప్పించేసి మంచి దారిని నడిపించగలుగుతారు. గురువు అవసరమైతే రాజుని చేయగలుగుతాడు. ఇప్పుడు ఈసారి గురువే రాజు అయింది కాబట్టి మన శశశామలంగా ఉంటాం కాబట్టి మనకు ఏదైతే రాగి చెట్టు గురువుకు సంబంధించింది కాబట్టి అక్కడ పెట్టాలి. మనకు చూడు ఇప్పుడు మంత్రి వచ్చేసి కుజుడు, గురువు వచ్చేసి రాజు అని. అంటే ఇప్పుడు ఏదైనా కూడా మంత్రి పౌరుషంతో ముందుకెళ్ళే సిస్టమ్ అనమాట. ఏదైనా సాధించుకోవాలని కుజుడు ఏదైనా పౌరుషంతో సాధించేస్తారని ఉంటాడు. 9వ నెంబర్. గురువు వచ్చేసి మన జ్ఞానంతో ముందుకు తీసుకెళ్తారు, తెలివితోటి. ఇప్పుడు శ్రీకృష్ణుడు భగవంతుడు రథం నడిపిస్తూ సరైన సమయంలో జ్ఞానంతో ముందు తీసుకెళ్ళి గురుతత్వంతో, కుజుడు వచ్చేసి ధైర్యతత్వంతో కూడా సాధించేది తీసుకెళ్ళడానికి మనకు అర్జునుడు అలా ఉన్నారు. అంటే ఇద్దరు కలిసి ఏదైనా విజయం సాధించేది జరుగుతున్నాడు. ఈ సంవత్సరం మనకు మంత్రి కుజుడై మనకు బృహస్పతి వచ్చేసి రాజే. నన్ను నుంచి ఈ 2 గ్రహాలు మనకు ప్లేస్మెంట్గా ఉంది. లేదా బుధుడు ఒక గ్రహానికి కొన్ని తీసుకున్నారు, చంద్రుడు మనకు శుభగ్రహాలుగా తీసుకున్నారు, శుక్రుడు శుభగ్రహాలకు కొన్ని వస్తువులు కొన్ని స్థానాలు తీసుకున్నారు. అవన్నీ కూడా మనకు గ్రహాలు అనుకూలం మారడానికి మన ఏ రాశి వారికైనా కూడా అన్ని విధాలుగా అనుకూలంగా ఉండడానికి, ఏ పనులు కావడానికి ఈ ప్రయోగం మనము సాయంత్రం లోపల ఈ రెమెడీ మనము అన్ని ఆ విధంగా రెడీ చేసేసుకొని పౌడర్ అంతా కలుపుకొని, లిక్విడ్ కాకుండా పౌడర్ కలుపుకోండి. పౌడర్ కలుపుకొని అది మొత్తం కూడా మనము కొబ్బరికాయలు నింపేసుకొని దాన్ని తీసుకెళ్ళేసి మనం రాగి చెట్టు దగ్గర సాయంత్రం 4 గంటల లోపల పెట్టేయాలి. కాకపోతే ఇలా అప్పుడప్పుడు చేస్తుండండి. ఈ సంవత్సరంలో ఒక 4-5-6 టైమ్స్
వేరే టైం చేసిన గురువారం రోజు చేయాలి. కాకపోతే ఉదయం 6 నుంచి 7 గంటల లోపు సమయంలోనే పెట్టేస్తే చాలా మంచిది. రేపు ఉగాది రోజు మనకు ఉదయం అన్ని పనులు ఉండి అడవుడు మనం చేయలేకపోతాం కాబట్టి, కాకపోతే ఆ రోజు ఉగాది రోజు సాయంత్రం లోపల ఎప్పుడైనా చేయండి. ఈ రెమెడీ చేయడం వల్ల మీకు అన్ని కూడా సక్సెస్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలలో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది, ఆ రాశి వారికి ఏ రెమెడీ చేస్తే ఈ సంవత్సరం అంతా శుభదాయకంగా ఉంటుంది, ఏ విధమైన కైంకర్యాలు చేస్తే వాళ్ళకి సక్సెస్ ఉంటుంది, విద్యావంతులకు విజయం సాధించుకోవడానికి, ఉద్యోగస్తులకు ఉద్యోగం చేసే వాళ్ళకి మంచి ఉన్నత స్థాయి పదవులు రావడానికి, ప్రమోషన్స్ రావడానికి, తర్వాత ఉద్యోగం లేని వారికి ఉద్యోగం రావడానికి, కళ్యాణ యోగం కలగడానికి, సంతాన యోగం కలగడానికి, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం అందరూ కూడా విజయం అంతా కూడా పోయిన సంవత్సరం అంతా చెడు అంతా పోయి మంచి మనతో ఉన్నది. ఇప్పుడు వచ్చేది కూడా మనకు అంత మంచి జరగాలని, ఏ గ్రహాల వల్ల కూడా హెచ్చింపులు ఉంటాయి కదా, అవన్నీ కూడా ప్రణాళిక అంతా కూడా మనం ఒక రకమైన ప్రాణాయామం వేసుకుంటాం. నెల కోసం ఇంత అమౌంట్ ఇట్లయితే ఈ ఖర్చు ఇట్లా పెట్టి ఈ ఖర్చులో పెట్టుకోవాలి. ఇదే విధంగా మంచి కొన్ని రాశులకు కొన్ని గ్రహాలు బాగాలేక చెడు స్నేహితులు కలిసే అవకాశం ఉంటుంది, కొన్ని గ్రహాలు బాగాలేక మంచి స్నేహితులు కలిసే అవకాశం ఉంటుంది. అందునుంచి అవమానం ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా పోవడానికి మనకు సరైనది ఉంటుంది. కాబట్టి మనకు మంచి స్నేహితులు ఉన్నప్పుడు మనకు మంచి కార్యక్రమం విజయం సాధించుకోగలుగుతాం. చెడు స్నేహితులు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త ఉండాలని అర్థం అన్నమాట. దీనికంతే ఇది మీకు గ్రహాలు ఈ సంవత్సరం ఇలా చూపిస్తుంది, ఈ విధంగా జాగ్రత్త ఉండాలని మనకు చెప్పడానికి దిక్సూచిగా భగవంతుడు మనకు ఇస్తున్నాడు ఇవన్నీ కూడా. తర్వాత గురువు ఈ సంవత్సరం రాజ్యాడు కాబట్టి మనకు అన్ని కూడా విజయవంతంగా ఉంటుంది, అన్ని కూడా విజయాలు సాధించే ఉంటుంది. భారతదేశం కూడా మోడీ గారిది 9 నెంబర్ కాబట్టి ఆయన కూడా విజయం సాధిస్తుంటారు. ఇట్లా కూడా మనకు అన్ని కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువనే. కుజుడు బలం ఎక్కువ ఉన్నది మనకు, తర్వాత గురు బలం ఎక్కువ. కుజకురులు కలిస్తే ఇంకా సూపర్ సక్సెస్ ఉంటుంది. అన్ని కూడా మన భారతదేశం కూడా చాలా మంచి రోజులు వస్తాయి, అన్ని కూడా చాలా బాగుంటుంది. అందుగురించే ఇప్పుడు అందరం కూడా మనము, కాకపోతే అగ్ని ప్రమాదాలు జరిగే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కుజుడు మంత్రి అయ్యాడు కాబట్టి, కాకపోతే అగ్నితో ఉన్న జాగ్రత్తలు చాలా తీసుకోవాలి. ఇంట్లో అయినా కూడా ఎవరైనా కూడా అగ్నితోటి చాలా జాగ్రత్త ఉండాలి, కేర్ఫుల్ ఉండాలి అంతే. అగ్ని ప్రదేశాలలో కేర్ఫుల్ ఉంటే అన్ని మంచి జరుగుతాయి. కొన్ని అలాంటివి కాకుండా చూసుకోవాలి. కాకపోతే ఈ రెండు మాత్రం చేయండి, మీ అందరి గ్రహాలను కూడా బాగుంటాయి. ఇంకేమైనా విశేషాలు ఏమైనా ఉన్నా కూడా ఏది ఉన్నా కూడా నన్ను కలవచ్చు. మన ఆఫీస్ సికింద్రాబాద్లో ఉంటుంది. మీరందరూ కూడా అపాయింట్మెంట్ తీసుకొని రావచ్చు. హ్యాపీ మన అందరం కలిసి కూడా మీ సంవత్సరం యోగక్షేమాలు చూసుకొని ఏ రెమెడీ చేసి మీరు అందరూ బాగుంటారు. ఈ సంవత్సరం అంతా శుభదాయకంగా ఉండాలని మీ అందరికీ ముందుగా పరాభావన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. తెలుగు సంవత్సరం అనమాట ఇది. మాకు కేరళ సంవత్సరం వచ్చేసి ఏప్రిల్ 14కి ఉంటుంది. అది విష్ అనమాట మాకు. అది మీకు అప్పుడు కూడా మీరు మాకు విష్ చేయాలి. అప్పుడు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ఇదైతే ముందుగా మీకు పరాభావన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. మీరంతా డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందంగా చల్లగా ఉండాలని కోరుకుంటూ అయ్యప్ప అనుగ్రహం మీ మీద ఎప్పటికి ఉండాలని స్వామి శనివారం కోరుకుంటాం.